క్యాప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్. అమెరికాకి ఇప్పుడు ఒక కొత్త ప్రెసిడెంట్ తో పాటు కొత్త క్యాప్టెన్ అమెరికా కూడా వచ్చిన తర్వాత మల్టీవర్సల్ థ్రెట్ కాదు కానీ ఈ ఇంటర్నేషనల్ పొలిటికల్ థ్రెట్ మేబీ వింటర్ సోల్జర్ లేదంటే సివిల్ వార్ ప్రీవియస్ క్యాప్టెన్ అమెరికా ట్రయల్జీ తర్వాత ఏ విధంగా సెట్ అయింది రెగ్యులర్ ఆడియన్స్ కి, మూవీ లవర్స్ కి, మార్వెల్ ఫ్యాన్స్ కి ఈ వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ రిలీజ్ అయిన ఈ సినిమా ఎంతవరకు ఆకట్టుకుందనేది క్లియర్ గా ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా శామ్ విల్సన్ ని న్యూ క్యాప్టెన్ అమెరికాగా యాక్సెప్ట్ చేయడం చాలా మందికి కష్టమవుతుంది. కాబట్టి ప్రీవియస్ క్యాప్టెన్ అమెరికా ట్రయల్జీకి ఒక రేంజ్ లో రెప్యుటేషన్ ఉన్నప్పటికీ ఈ మూవీలో ఆ రేంజ్ లో నాకు తెలిసి ఎవరు కూడా అంత ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోరు అనుకుంటున్నాను. ఈవెన్ రెడ్ హల్క్ ఉన్నా కూడా వాట్ ఎవర్ ట్రైలర్స్ కే నేనైతే ఎక్స్పెక్టేషన్స్ అనేవి డౌన్ గా పెట్టుకుని చూసాను అనమాట. చూస్తే కంప్లీట్ గా ప్లాట్ అయితే మాత్రం యూజ్లెస్, అవసరం లేనిది, వర్స్ట్ అయితే కాదనమాట. ప్లాట్ లో కొన్ని ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. మోస్ట్లీ ఈ ఫిల్మ్ అనేది ఇంక్రెడిబుల్ హల్క్ కి సీక్వెల్ లా ఉంటుంది. క్యాప్టెన్ అమెరికా ట్రయల్జీకి కంటిన్యూషన్ గా చెప్పడం కన్నా ఈ ఇంక్రెడిబుల్ హల్క్ కనెక్షన్ లోని బాగా జస్టిఫికేషన్ జరిగింది ఎవరికంటే థండర్బోల్ట్ రాస్ క్యారెక్టర్ అనమాట. రిప్లేస్మెంట్ లోని హారిసన్ ఫోర్డ్ గారు చాలా కన్విన్సింగ్ గా ఈ థండర్బోల్ట్ రాస్ క్యారెక్టర్ లో మనం కన్విన్స్ అయిపోతాం అనమాట. ఆయన రీప్లేస్ చేసినట్టు, రీకాస్టింగ్ చేసిన ఫీల్ రాకుండా ఆ ఒక్క పోర్షన్ అయితే బాగా వర్క్ అయింది. మూవీ ప్లాట్ అంతా కూడా పొలిటికల్ ఎలిమెంట్స్ ని బాగా డీల్ చేయడం, కొంతమంది ఫిల్మ్ లవర్స్ కి బాగా ఫోకస్ చేసే ఆడియన్స్ కి తప్పించి రెగ్యులర్ ఆడియన్స్ కి కనెక్ట్ అవడం, ప్లాట్ లో ఫాలో అవడం అనేది, ఇన్వాల్వ్ అవడం అనేది కష్టమవుతుంది అనమాట. డైరెక్షన్ లోని, స్టోరీ టెల్లింగ్ లోని బాగా ఫాల్ట్ అండ్ ముఖ్యంగా విలన్స్ ని ప్రజెంట్ చేసే విధానం అయితే మాత్రం పూర్తిగా డిసప్పాయింట్మెంట్ చేసింది. జన్ కార్లో ఎస్పోజిటో లాంటి యాక్టర్ ని కాస్టింగ్ తీసుకున్న సైడ్ వైండర్ క్యారెక్టర్ లో కాస్త స్కోప్ ఉంటుంది, వర్స్ట్ గా ప్రెజెంట్ చేశారు. అండ్ ఇంక్రెడిబుల్ హల్క్ ద లీడర్ క్యారెక్టర్ కి ఆ టిమ్ బ్లేక్ నెల్సన్ యాక్టర్ ఆ శామ్యుయల్ క్యారెక్టర్ కి కనెక్ట్ చేసిన ఎలిమెంట్స్ లో కొంత మాత్రమే వర్క్ అయింది తప్పించి ఆ క్యారెక్టర్ కనీసం ఇంపాక్ట్ కూడా ఇవ్వకపోవడం అనేది చాలా దారుణం అనమాట. డైరెక్టర్ కాస్త ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయి ఉన్న అండ్ స్టోరీ టెల్లింగ్ లో మంచి ఎలిమెంట్స్ తో పాటు రైటింగ్స్ లో కొన్ని ఫాల్ట్స్ కూడా చాలా చోట్ల కనిపించాయి. ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ గా డీల్ చేసి ఉంటే మాత్రం చాలా మంది ఆడియన్స్ కి వింటర్ సోల్జర్ లెవెల్లో ఇంపాక్ట్ అండ్ కనెక్షన్ ఇచ్చేలాంటి స్కోప్ ఉన్న ప్లాట్ లో ఆ కరెక్షన్, ఆ రైటింగ్స్ లో కొంత కరెక్షన్ చేసి ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ అయి ఉంటే చాలా బాగుండేది అనిపిస్తుంది అనమాట. ద లీడర్ లుక్ అంత కామిక్ యాక్యురేట్ గా ఉండదు, రియలిస్టిక్ గా ట్రై చేశారు. కాకపోతే ఆ క్యారెక్టర్ లో ఉన్న ఇంపాక్ట్, మాస్టర్ మైండ్ లెవెల్లోని ఆ ట్విస్ట్ గానీ కంప్లీట్ గా స్క్రిప్ట్ లో అయితే మాత్రం ఒక మ్యాజిక్ జరిగేలాంటి మూమెంట్స్ ఉంటాయి. ఆ వావ్ ఫ్యాక్టర్ దగ్గరే ఫైనల్ యాక్ట్ వచ్చేసరికి కంప్లీట్ గా డల్ అయిపోయింది. దాంతో విలన్ క్యారెక్టర్స్ కంప్లీట్ వేస్ట్ అయిపోయిన ఫీలింగ్ వస్తుంది. అండ్ పొలిటికల్ గా ప్లాట్ అన్ని టైప్ ఆఫ్ ఆడియన్స్ కి పర్ఫెక్ట్ గా కన్వే కాకపోవడం, శామ్ విల్సన్ ని క్యాప్టెన్ అమెరికాగా యాక్సెప్ట్ చేయలేకపోవడం లాంటి పాయింట్స్ రెగ్యులర్ ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వడం చాలా కష్టమవుతుంది. ఎందుకంటే సమ్ టైమ్స్ స్ట్రాంగ్ క్యాప్టెన్సీని మెయింటైన్ చేయాలన్నా, రిప్లేస్ చేయాలన్నా అంతే పర్ఫెక్ట్ క్యారెక్టర్ కావాలన్నమాట. దానికి తగ్గ కన్విన్సింగ్ సీన్ ఏమైనా రాసుకుంటారనుకుంటే ఒక హ్యూమన్ గా శామ్ విల్సన్ పడుతున్న కష్టం కానీ, ఆ ప్రయత్నం కానీ, ఎఫర్ట్స్ని చూపిస్తున్నారు తప్పించి రైటింగ్స్లో అప్పుడు స్టీవ్ రోజర్స్కి చేసిన మ్యాజిక్ అయితే మాత్రం అస్సలు చేయలేకపోయారు. ఇది కంప్లీట్గా క్యాప్టెన్ అమెరికాగా ప్రజెంట్ చేయాలనుకున్న పాయింట్ని అయితే మాత్రం ఏదో కవర్ చేసేయడానికి తప్పించి రీప్లేస్ చేయడానికి అయితే మాత్రం అంత ఎఫర్ట్స్ రైటింగ్లోని, స్క్రిప్ట్లోని పెట్టిన ఫీలింగే కనిపించలేదు. సరే ఇదంతా ఓకే, రెగ్యులర్ ఆడియన్స్కి ఇవన్నీ వదిలేసి అట్లీస్ట్ టైం పాస్ చేసేలాంటి యాక్షన్ ఎలిమెంట్స్ ఉన్నాయంటే అఫ్ కోర్స్ యాక్షన్ సీక్వెన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. స్టార్టింగ్ నుండి ఫాల్కన్ యొక్క సూట్ బాగుంది, ఆ ఆర్మర్ కానీ, ఆ ఎక్స్ట్రా పవర్స్ కానీ, షీల్డ్తో చేసే ఫైట్ సీక్వెన్సెస్ అన్నీ బాగున్నప్పటికీ వింటర్ సోల్జర్, సివిల్ వార్ ఈ ప్రీవియస్ క్యాప్టెన్ అమెరికా ఫైట్స్ని మ్యాచ్ చేయవన్నమాట. ఆ రేంజ్ ఫీల్ రాదు, ఓకేగా అలా వెళ్ళిపోతాయి. కానీ క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్ మాత్రం చాలా బాగుంది. దాంతోపాటు ఆ ఏరియల్ అడ్వెంచర్ మూమెంట్స్ కానీ, ఆ సెలిషియల్ ఐలాండ్ దగ్గర కొన్ని సీక్వెన్సెస్ విఎఫ్ఎక్స్ అయితే మాత్రం ఓకే అలా టైం పాస్ అయితే అంటే ఆ కొన్ని మూమెంట్స్ అలా చూడగలిగేటట్టు ఉంటాయి అనమాట. ఆ వాకెన్ టోరెన్స్ యొక్క క్యారెక్టర్ అయితే మాత్రం న్యూ ఫాల్కన్ గా ప్రయత్నించారు కానీ ఆ క్యారెక్టర్ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ కూడా బాగాలేదు. కానీ క్లైమాక్స్ ఫైట్ యాక్షన్ సీక్వెన్స్ మాత్రం చాలా బాగుందన్నమాట. కంప్లీట్గా రెడ్ హల్క్ ని చూపించిన ఆ కొన్ని మూమెంట్స్ అయితే మాత్రం విధ్వంసం. అంటే ఎప్పటి నుండో యాంగ్రీ హల్క్ ని చాలా మంది ఆడియన్స్ మిస్ అవుతున్నారు. ప్రెజెంట్ ప్రొఫెసర్ హల్క్ సాటిస్ఫాక్షన్ ఇవ్వట్లేదు, కానీ ఈ రెడ్ హల్క్ ఆ యాంగ్రీ హల్క్ ని, ఆ ఇంక్రెడిబుల్ హల్క్ క్లైమాక్స్ వైబ్స్ ని కొంతవరకు తేడంలోని చాలా వరకు ప్రయత్నించాడు. ఆ యాక్షన్ సీన్లోని ఫాల్కన్ యొక్క ఫైట్ సీక్వెన్సెస్ కూడా ఇంప్రెసివ్గా అనిపిస్తాయి అనమాట. అంతే సినిమా, అంతకు మించి ఇంకేమీ లేదు. సో ఫైనల్గా ఈ ఫిల్మ్కి నేను ఇస్తున్న రేటింగ్ 6.5/10. కొన్ని ప్లాట్ ఎలిమెంట్స్ బాగున్నప్పటికీ వాటిని చాలా బెటర్గా వాడుకోవాల్సిన స్కోప్ ఉన్నప్పటికీ గట్టిగా మిస్ఫేర్ అయిన ఫీలింగ్ వచ్చిందనమాట. ఇది కూడా ఫిల్మ్ లవర్స్ వరకే, రెగ్యులర్ ఆడియన్స్కి చాలా సీన్స్ ఇంకా చిరాకు తెప్పిస్తాయి. ఎందుకంటే వాళ్ళు ప్లాట్ని కంప్లీట్గా ఫాలో కాలేరు, అర్థం చేసుకోవడంలో కొన్ని ఎలిమెంట్స్ అయితే మాత్రం గజిబిజిగా అనిపిస్తుంది అనమాట స్టోరీ టెల్లింగ్లో. సో వాళ్ళు కంప్లీట్గా ఇన్వాల్వ్ అయ్యి ఎంజాయ్ చేయలేరు. సో వ్యాలంటైన్స్ డేకి కపుల్స్ లాంటి వాళ్ళు వెళ్ళాలనుకుంటే మాత్రం ఇది కంప్లీట్గా దూరం పెట్టేసి ఇంకేదైనా చూస్ చేసుకుంటే వాళ్ళకి బెటర్. అస్సలు ఫిల్మ్ని ఎంజాయ్ చేయలేరు. అండ్ ఈ ప్లాట్ కూడా ఆ టైప్ ఆఫ్ ఆడియన్స్కి అస్సలు రిలేటెడ్గా ఏ మూమెంట్లో కూడా అనిపించదు. పోతే వ్యాలంటైన్స్ డేతో పాటు ప్రెసిడెంట్ డే కూడా అమెరికాలో ఉంది కాబట్టి ఆ అమెరికాలోని కొంతమంది ఆడియన్స్ అయితే మాత్రం ఓకే అలా ఫాలో అవ్వగలరు. కానీ ఆ తర్వాత రెగ్యులర్ ఆడియన్స్ కూడా, ఫారెన్ ఆడియన్స్ ఎంతవరకు ఫాలో అవుతారో లేదనేది బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుస్తున్న తర్వాత. సో మొత్తానికి నా రివ్యూ అయితే మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.